ఎమ్మెల్సీ ఎన్నికల మాదిరిగానే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని వేములవాడ బీజేపీ పట్టణాధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం సాధించడంతో వేములవాడ పట్టణంలో మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ సారథ్యంలో విజయోత్సవ సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా టపాసులు కాల్చి ప్రజలకు స్వీట్లు పంపించేశారు. ఈ సందర్భంగా రాపెల్లి శ్రీధర్ మాట్లాడుతూ పట్టభద్రులు బీజేపీకి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ సేవాభావం కలిగిన ఎస్ఆర్ ఫౌండర్ అధినేత అంజిరెడ్డిని గెలిపించడం బీజేపీ గెలుపుకు పరంపర నిలువుటద్దామని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఖాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, అడ్వకేట్ రాజకుమార్, పిన్నిండి హనుమాన్లు, వాసం మల్లేశం యాదవ్, గుడిసె మనోజ్, జవ్వాజీ శేఖర్, సగ్గు రాహుల్, వివేక్ రెడ్డి, నీరెల సాయి, బిల్ల కృష్ణహరి, బుర్రా మనీష్, తడక రాజు, అన్నం నర్సయ్య, గొట్టం వెంకటేష్, యశ్వంత్, రూరల్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి మొన్నటికి మొన్న టీచర్ ఎమ్మెల్సీ పెద్ద ఎత్తున బీజేపీని ఆదరించి గెలిపించడం జరిగింది. 2 రోజుల్లోనే పట్టభద్రుల ఎమ్మెల్సీ మరి పట్టభద్రులు అందరూ కూడా చాలా ఆలోచించి కింది స్థాయి కార్యకర్తలది కావచ్చు, ఓటర్లది కావచ్చు, అందరి ఆలోచనల విధానాలతోటే పెద్ద ఎత్తున బీజేపీకి మద్దతు ఇవ్వడం జరిగిందని అర్థమవుతుంది. 6 నెలలు సంవత్సరం ముందు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించినాక మొన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. మరి రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, రాష్ట్ర ఎన్నికలు కావచ్చు, బీజేపీకి పట్టం కట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు అందరూ కూడా పట్టభద్రులందరూ కూడా ఏదైతే నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీని ఎండగట్టేందుకు మద్దతు ఇచ్చారో, ఇకపై మేము కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ఎండగట్టే కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాము. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎన్నికలలో అందరూ ఊహించినట్టుగా భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఎలక్షన్ కౌంటింగ్ నుంచి దాదాపు అదే మార్చి 5,000 అసలు లెక్క పెడితే ఇంకా టోటల్ లెక్క పెట్టని కాంగ్రెస్ డిమాండ్ చేసింది కూడా. అవి లెక్క పెడితే పూర్తి కాంగ్రెస్ పరువు కూడా ఉంది. ఒక వంతు కౌరవ సైన్యం, పాండవ సైన్యం లెక్క నడిచి ఎలక్షన్. ముఖ్యమంత్రి ఒకే రోజు హెలికాప్టర్లో 3 సమావేశాలు పెట్టుకున్నారు. విచ్చలుడిగా కాంగ్రెస్ అభ్యర్థి డబ్బులు పంచాడు. అయినా ప్రజలు నరేంద్ర మోడీ గారి వైపు చూస్తూ ఉన్నారు, ఒక జాతీయవాదం వైపు చూస్తూ ఉన్నారు, భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. విశ్వాసం సడలించకుండా బీజేపీ వైపు చూసిరు. బండి సంజయ్ నాయకత్వంలో ఇదే గెలిచినట్టయితే కూడా టీచర్స్ కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ ఒక మంత్రి హోదాలో ఉండి కూడా అన్ఎంప్లాయిడ్స్ ఇష్యూ అయితే తయారైతే హైదరాబాద్ అటెండ్ అయ్యింది. సాధారణంగా మంచి స్థాయి పెరిగిన తర్వాత కింది స్థాయికి రాసే ప్రయత్నం చేయాలి. ఆ రోజు కూడా ఆయన చెప్పారు, ప్రజల కోసం ఏ స్థాయికైనా దిగిపోతాం మేము అని. మరి అదే విధానంతో కూడా, అదే విశ్వాసం కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసినట్టు కూడా పట్టభద్రుల నియోజకవర్గం అందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలో ఉన్న పట్టభద్రులకు, టీచర్లకు, వాళ్ళకు నేను పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుస్తూ ఉన్నాను. మొత్తం పార్టీ కార్యకర్తలు కూడా ఈ విజయం కూడా పార్టీ కార్యకర్తల విజయమే. ఏమాత్రం డబ్బులు ఇవ్వకుండా కూడా విశ్వాసంతో ఓటేసిన ప్రతి కార్యకర్తకు, పట్టభద్రులకు మరొకసారి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను.